अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुर्सलीन अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్ ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్ ఇది. ఇందులో ధార్మిక విద్యను మాత్రమే పొందుపరచడం జరిగింది. అంటే ఖురాన్ హదీస్ల విద్య, ఖురాన్ సున్నతుల విద్య. ఇది ఇంట్లో అందరూ నేర్చుకోవాలి. అందుకు చిన్న పెద్ద ఆడ మగ భార్యాభర్తలు పిల్లలు అందరూ కలిసి చూసి విని నేర్చుకోవలసిన విద్య. ఈ ధార్మిక విద్య నేర్చుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ ధార్మిక విద్య ప్రకారం ఆచరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ ధార్మిక విద్యను ఇతరులకు అందిస్తే, ఇతరుల వరకు చేరవేస్తే ఎంతో అధికమైన పుణ్యం లభిస్తుంది. మిత్రులారా, ముందు ఎందుకంటే మగవారికి చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, కు అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. యానీ ఓ మానవుడా, నిన్ను నీ కుటుంబాన్ని నరక బాధ నుండి రక్షించుకోండి అని మగవాడికి భర్తకు ఈ బాధ్యత ఇవ్వబడింది. అందువల్ల ఇంట్లో అందరూ కలిసి కూర్చొని ఈ ధార్మిక విద్యను నేర్చుకోవడం ఎంతో సులభం. ఇకపోతే మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం, ముస్లిమేతర దంపతులలో ఏ ఒక్కరైనా ఇస్లాం స్వీకరిస్తే ముస్లిమేతర దంపతులలో ఏ ఒక్కరైనా ఇస్లాం స్వీకరిస్తే వారి వివాహ బంధం తెగిపోతుంది. ముస్లిం స్త్రీ ముస్లిమేతర భర్త కొరకు ధర్మసమ్మతం హలాల్ కాజాలదు. ముస్లిం పురుషుడు ముస్లిమేతర స్త్రీ కొరకు ధర్మసమ్మతం కాజాలడు. వివాహిత స్త్రీ ఇస్లాం స్వీకరించి ఇస్లామీయ వ్యవస్థలోకి ప్రస్థానం చేసి రాగానే ఆమె వివాహ బంధం దానంతట అదే తెగిపోతుంది. తాను గర్భవతి కాదని నిర్ధారణ అయ్యాక ఇద్దత్ గడపకుండానే ఆమె పునర్వివాహం చేసుకోగలదు. దారుల్ కుఫ్ర్ నుంచి ముస్లింగా మారి వచ్చిన మహిళల మహర్ హక్కును వారి భర్తలకు ఇస్లామీయ ప్రభుత్వం వాపసు ఇవ్వాలి. ముస్లింలు వివాహమాడిన అవిశ్వాస స్త్రీలు గనుక దారుల్ కుఫ్ర్లో ఉండిపోతే వారి మహర్ సొమ్మును సంబంధిత అవిశ్వాసుల నుండి వసూలు చేసుకోవాలి. ఒక హదీసులో ఇలా ఉంది. ఇది ఖురాన్లో అల్లాహ్ తఆలా ఇలా ఆదేశిస్తున్నాడు, ఓ విశ్వాసులారా, విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. ఆ విషయానికి వస్తే వారి విశ్వాసం గురించి అల్లాహ్కు బాగా తెలుసు. వారు గనక విశ్వాస పాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మసమ్మతం కారు, వారు కూడా ఈ స్త్రీలకు ధర్మసమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. తర్వాత మీరు ఈ స్త్రీలకు మహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఎంతమాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చు పెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ, అంటే తీర్పు. దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహాజ్ఞాని మహావివేకి. అల్ ముంతైనా 10. వివరణ: దారుల్ కుఫ్ర్ నుంచి వలస వచ్చిన వివాహిత ముస్లిం మహిళల మహర్ హక్కును దారుల్ కుఫ్ర్కు చెల్లించినది కాక ముస్లింలతో పునర్వివాహ సందర్భంగా మళ్లీ వేరుగా మహర్ ఇవ్వవలసి ఉంటుంది. ఇస్లాం స్వీకరించిన పురుషుని భార్య కనుక గ్రంథ మహిళ అయి ఉంటే, యూదురాలు క్రైస్తవురాలు, ఆమె తన మతం మీదే ఉన్నప్పటికీ వివాహ బంధం తెగదు.
ముష్రిక్ లేదా కాఫీర్ దంపతులు ఏకకాలంలో ఇస్లాం స్వీకరిస్తే లేదా కొంచెం అటు ఇటుగా ధర్మ పరివర్తన చెందిన ముస్లిం అయితే వారి వివాహ బంధం యథాతథంగా ఉంటుంది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కుమార్తె జైనబ్ రజియల్లాహు అన్హాను ఆమె భర్త అయిన అబుల్ ఆస్ రజియల్లాహు అన్హు దగ్గరికి 2 ఏళ్ల తర్వాత, అంటే ఆయన ఇస్లాం స్వీకరించిన మీదట పూర్వపు వివాహ బంధం ప్రాతిపదికపైనే పంపించారు. ఇబ్ను మాజా సహీ. మిత్రులారా, ఇలాంటి విషయాలు, మన ఆలోచనలకు రాని విషయాలు ఇస్లాం మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఇస్లాం పరిపూర్ణ ధర్మం. దీన్ని నేర్చుకొని ఆచరిస్తే, ఇంకా దీన్ని ఇతరులకు అందజేస్తే ఎంతో పుణ్యంతో పాటు అల్లాహు తాలా స్వర్గ ప్రవేశం ప్రసాదిస్తాడు. అందువల్ల మనమంతా ధార్మిక విద్య, ఇస్లామీయ విద్య, ఖురాన్ సున్నతుల విద్య, ఖురాన్ హదీసుల విద్య నేర్చుకోవాలి. అల్లాహు తాలా మనందరికీ క్షమించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.